ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. యోషియా యెహోవా నోటి మాటలుగా పలుకబడిన నెకో మాటలను వినలేదు. 2వ దినవృత్తాంతములు 35వ అధ్యాయము 22వ వచనము. దేవుడు నిజంగా నెకోను పంపాడు. అయితే యోషియా యెహోవా నోటి మాటలుగా పలుకబడిన నెకో మాటలను వినక మెగిద్దో లోయ యందు యుద్ధము చేయవచ్చెను. యోషియా యుద్ధంలో ఘోరంగా గాయపడ్డాడు. యూదా, యెరూషలేము వారందరూ యోషియా చనిపోయేనని ప్రలాపము చేసిరి. దేవుని ప్రేమించే యోషియా ఇతరుల ద్వారా ఆయన మాటలను వినడానికి లేదా ఆయన జ్ఞానాన్ని వినడానికి సమయాన్ని వెచ్చించకుండా తన స్వంత మార్గంలో వెళ్ళడం ఎప్పటికీ మంచిది కాదని కనుగొన్నాడు. మనలను మనం ఎల్లప్పుడూ పరీక్షించుకోవడానికి, ఆయన జ్ఞానాన్ని హృదయంలోనికి తీసుకోవడానికి దేవుడు మనకు వినయాన్ని అనుగ్రహించునుగాక. ప్రార్థన. సమస్త జ్ఞానము ప్రేమగల మా దేవా, ఈరోజు నీ జ్ఞానాన్ని వినడానికి, వినయంగా ఉండటానికి నాకు సహాయం చేయండి. నేను జ్ఞానం కోసం అడిగినప్పుడు నీవు గద్దింపక ధారాళముగా ఇస్తున్నందుకు నీకు వందనములు. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.